హాయ్ మావయ్య, బాగున్నారా? బాగున్నాను బాబు. ఇదేనా రావడం? అవును మావయ్య, హెచ్సియూలో జాయిన్ అయ్యాను. హాస్టల్ కూడా తీసేసుకున్నాను. అక్కన ఒకసారి చూసి వెళ్దామని. ఏంట్రా తమ్ముడు ఇంత బక్కగా అయిపోయావు? అవును కృష్ణ, ఎస్సీయూ పక్కనే కదా, హాస్టల్ ఎందుకు, ఇక్కడే ఉండిపోవచ్చుగా. ఏంటి చూస్తున్నావు? అలా ఏం లేదు మావయ్య, అక్కతో ఉండాలని ఉంది, కానీ మళ్ళీ మీకు ఇబ్బంది అవుతుందేమో అని. నేను చెప్తున్నాను కదా, ఇక్కడే ఉండు, ప్రశాంతంగా ఉంటుంది, చక్కగా ఇంటి ఫుడ్ ఉంటుంది. సరే మావయ్య. పైకి వెళ్ళి. కర్రీ చాలా బాగుందమ్మా. ఏంటి మీ తమ్ముడు రాడా తినడానికి? పిలుస్తానుండండి మోయ. కృష్ణ ఫాస్ట్ గా రా డిన్నర్ చేయడానికి. బాగున్నారా అత్తయ్య? బానే ఉన్నాలే, అయినా హాస్టల్ మాట్లాడుకుంటా అన్నావుగా, ఇంకెళ్ళలేదా? అంటే మాట్లాడుకున్నాను అత్తయ్య, కాకపోతే మావయ్య ఇక్కడే ఉండిపోమన్నారు. ఆయన 100 చెప్తాడు, ఆయన చెప్పిన దాన్ని పట్టుకొని మీ అక్కదమ్ములు ఊగాలా? మీ అక్క లక్షల కట్నం తెచ్చిందని మీ ఇద్దరికి తిండి పెట్టి పోషించాలి, కొంచెమైనా ఉండాలి. ఛీ, మావయ్య ఉండమన్నప్పుడే కాదని ఉండాల్సింది అక్క. ఏం కాదులేరా, అందరు పడుకున్నారు కదా, నువ్వు నీ హాస్టల్కి వెళ్ళిపో. ఎవరన్నా అడిగితే నేను మాట్లాడుకుంటాలే. సరే అక్క, నీ ఆరోగ్యం జాగ్రత్త. వెళ్ళొస్తాను. ఊర్లో ఏదో పని ఉందంట మావయ్య, నాన్న ఫోన్ చేసి రమ్మన్నారు, వెళ్ళాలి. సారీ నాన్న. ఖర్చులకి డబ్బులు పెట్టుకున్నాను. నీకు ఏ అవసరం వచ్చినా కూడా నాకు ఫోన్ చేయి, మొహాట పడకు. సరే మా. ఇదే సంఘటన నేను చాలా కుటుంబాల్లో చూశాను. ఇది ఏమాత్రం కరెక్ట్ కాదు. కాబట్టి ఈ వీడియో చూసైనా మనుషులు మారాలి అని ఆశ.